గత 52 ఏళ్ల కాలంలో భారత్ విమానయాన రంగంలో 8 ఘోర విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని విమానాలు కూలిపోతే మరికొన్ని పైలట్ తప్పిదాల వల్ల ప్రమాదం బారిన పడ్డాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 2020 కరోనా మహమ్మారి సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బోయింగ్ 737-800 విమానం దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్కు బయలుదేరింది. అదే సమయంలో భారీ వర్షం కారణంగా అదుపు తప్పింది. 30 అడుగుల లోయలో పడి విమానం రెండుగా చీలిపోయింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. 2010 మేలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం IX-812 కుప్పకూలింది. ఇది అత్యంత భారీ ప్రమాదం. 166 మంది ప్రవాస భారతీయులు ఉన్న ఈ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చింది. సకాలంలో రన్వేపై ఆగలేకపోయింది. రన్వే దాటి లోయలోకి దూసుకెళ్లింది. మంటలు చెలరేగడంతో 158 మంది మృతి చెందారు. వీరిలో 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 2000 జులైలో అలయన్స్ ఎయిర్ ఫ్లైట్కు చెందిన బోయింగ్ 737-200 విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. జనాలు ఉన్న ప్రాంతంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బీహార్లోని పట్నా విమానాశ్రయం సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రౌండ్ సిబ్బంది సహా 60 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 1998 అక్టోబర్లో ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737-200 విమానం ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 135 మంది ప్రయాణికుల్లో 133 మంది మృతి చెందారు. 1996 హర్యానాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ విమానం 763, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానం 1907 ఢీకొన్నాయి. సమాచారం లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. 2 విమానాల్లో 349 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. ఇది భారత పౌర వైమానిక రంగంలోనే అతిపెద్ద ప్రమాదం. బెంగళూరు విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 605 కుప్పకూలింది. రన్వేను తాకడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన 1990 ఫిబ్రవరిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 146 మంది ప్రయాణికుల్లో 92 మంది చనిపోయారు. 1978 జనవరి 1న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 747 విమానం సాంకేతిక సమస్య కారణంగా అరేబియా సముద్రంలో కూలిపోయింది. ముంబై విమానాశ్రయం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 213 మంది ప్రయాణికులు మృతి చెందారు. 1973 మే 31న ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737-200 విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హైటెన్షన్ వైర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందారు. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.